नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः మిత్రులారా వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 71 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 72వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమ. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చిత్రకేతు ఉపాఖ్యానం. పరీక్ష నరేంద్రుడు సుఖయేంద్రుడు మధ్య జరిగిన సంభాషణ చెప్పుకుంటున్నాం మనం. ఎందుకు ఆయన పాము కరిచి 7 రోజుల్లో చనిపోతాడంటే ఆ సమయంలో భాగవతాన్ని చెప్తున్నాడు సుఖయోగి. వ్యాసుల వారి కుమారుడైన సుఖయోగి పరీక్ష నరేంద్రుడికి 7 రోజుల్లో ఈ భాగవతం చెప్పాడు. ఈ విషయాన్ని సూతుడు సౌనకాది మహాములకు నైమిషారణ్యంలో చెప్పాడు. అలా గజపుర వల్లభుడు, గజపురం అంటే హస్తినాపురం, హస్తినాపుర వల్లభుడు సంప్రశ్నంబు చేసిన అంటే బాదురాయని హరిస్మరణ శ్రద్ధాపరుండై ఇట్లనియే తొలి కృష్ణద్వైపాయన నారద దేవల మహర్షులు నాకెరింగించిన ఇతిహాసం పొంది సావధానుడుగా ఆలకించు. పూర్వకాలంలో సుగులానికి గనివంటి వాడైన చిత్రకేతు అనే మహారాజు సూరసేన దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతడు అమితమైన ఐశ్వర్యంలో దేవేంద్రుడితో సమానుడు, సుగుణభూషణుడు, యశోవిశాలుడు. ఆ చక్రవర్తి ఎల్లవేళలా భూమి తన కోరిన కోరికలు తీరుస్తూ ఉండగా ప్రజారంజకంగా పాలన సాగించాడు. ఆ మహారాజుకు చాలా మంది భార్యలు ఉన్నారు. వారందరూ చక్కని చుక్కలు. వారు చక్కని వయసులో గల మన్మధుని పందెపు గుర్రాల లాంటి వాళ్ళు, మన్మధుని విజయానికి కారణమైన చివురాకుల వంటి వారు, మన్మధుని విజయాలకు పతాకం లాంటి వారు, సమ్మోహనపరచనలో మంత్రాల వంటి వారు, వీటిలో హృదయాలను చీల్చే ఎక్కుపెట్టిన పుష్ప బాణాల వంటి వారు, అందాల ఆటబొమ్మ వంటి వారు. ఈ విధంగా ఉన్న ఆ ముద్దుగుమ్మలైన భార్యలందరితో కూడినవాడై అఖండ కీర్తి వైభవంతో చక్రవర్తి సన్మార్గవర్తి రాజ్యం చేస్తూ ఉన్నాడు. చాలినంత సిరి సంపదలున్నా, వేల కొలది భార్యలు ఉన్నా ఆ భూకాంతునికి ఒక్కడైనా సంతానం లేనందువల్ల పాపం మనసులో ఎప్పుడు చింతాక్రాంతుడై ఉండేవాడు. బిడ్డలు లేరనే దిగులుతో ఎండాకాలపు చెరువులాగా నానాటికి క్షీణిస్తూ ఉండేవాడు. లెక్కలేనన్ని సంపదలు ఎన్నో ఉన్నాయి. సాటి లేని ప్రతాపం ఉన్నది ఆయనకి. చక్కటి రూపం ఉంది, దేవేంద్ర భోగం ఉంది, నిండు యవ్వనం ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఆయనకి సంతతి లేని చింతను తీర్చలేకపోయాయి. ఆ విధంగా సంతానహీనుడై అత్యంత చింతాక్రాంతుడై ఉన్న ఆ రాజు మందిరానికి ఒకనాడు అంగిరసుడనే ముని అనుకోకుండా వచ్చాడు. వచ్చిన మహర్షికి చిత్రకేతుడు అర్ఘ్యపాద్యాలతో యథావిధిగా పూజించి అతిథి సత్కారాలు చేశాడు. ఆ మునీంద్రుడు నరేంద్రుడిని కుశలం అడుగుతూ ఇలా అన్నాడు, రాజా, నీ రాజ్యం అంతా నీ అధీనంలోనే ఉన్నదా? అంటే ఎవరు శత్రువులు లేకుండా ఉన్నారా? పృథివ్యోపస్తేజో ఆకాశారాలు మహత్వ అహంకారం అనే 7 చేత జీవుడు రక్షింపబడుతున్నట్లే ప్రభు అయిన నువ్వు అమాత్యులు, జానపదులు, దుర్గము, కోశము, వస్తు సంపద, దండనము, మిత్రులనే సప్తాంగాల చేత సురక్షితంగా ఉన్నావు కదా. ఈ 7 అంగాలు రాజ్యానికి ఏమేంటి? మంత్రులు, గ్రామంలో ఉండేవాళ్ళు అంటే రైతులు, దుర్గం అంటే కోట, కోశం అంటే ధనాగారం, ధనం ఉండే ట్రెషరీ అంటారు, వస్తు సంపద, దండనము, మిత్రులు. దండనం అంటే ఏంటి? అదే దాన్ని ఏమంటారు, శిక్షలు విధించడం, దండనం. ఇవన్నీ కూడా ఈ 7 అంగాలు సురక్షితంగా ఉన్నాయా? నీ రాజ్యభారం మంత్రులు పోయించి నువ్వు రాజభోగాలు అనుభవిస్తున్నావు కదా. నీ భార్యాపుత్రులు, సామంతరాజులు అందరూ నీకు వశవర్తులై నువ్వు చెప్పినట్లు నడుచుకుంటున్నారా లేదా? సర్వ సంపదలతో తొలతొలిగే సార్వభౌముడైన నీ ముఖం ఈ విధంగా
చింతాక్రాంతంగా ఉంది ఏమిటయ్యా అన్నగానే చిత్రకేతుడు అన్నాడు, మహానుభావ మీకు తెలియందే ఉంది, మీరు తపస్సంపన్నులు కదా అని తల వంచి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఏం చెప్పరా సమాధానం. ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అంగీరస మహాముని రాజు అభిప్రాయాన్ని గ్రహించాడు. ఆ తర్వాత పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేయించాడు అంగీరస ముని అతని చేత. ఆ యజ్ఞశేషాన్ని రాజుగారి పెద్ద భార్య అయిన కృతజ్యుతికి అనుగ్రహించి ఇచ్చి, నీ కుమారుడు జన్మిస్తాడమ్మా, అతని వల్ల నీ సుఖదుఖాలు రెండూ అనుభవిస్తావని వెళ్ళిపోయాడు. కృతజ్యుతి అనే ఆ రాజు భార్య గర్భం ధరించి 9 మాసాలు నిండిన తర్వాత కుమారుడిని కన్నది. అప్పుడు పుత్రుడు కలగడం చేత మహారాజు, అమాత్యులు, భృత్యులు, ప్రజలు అందరూ కూడా అపారమైన ఆనందాన్ని పొందారు. అప్పుడు చిత్రకేతుడు స్నానం ఆచరించి సకలాభరణాలు అలంకరించుకుని పుత్రుడికి జాతకర్మ మహోత్సవం నిర్వర్తించాడు. బ్రాహ్మణులకు అపరిమితంగా బంగారం, వెండి, నూతన వస్త్రాలు, ఆభరణాలు, గ్రామాలు, ఏనుగులు, వాహనాలు, గోవులు పంచిపెట్టాడు. అంతేకాకుండా ఒక్కొక్కరికి 6 అర్బుదాల ద్రవ్యాన్ని కూడా దానం చేశాడు. ప్రాణి సముదాయానికి వర్షాదేవత అయిన పర్జన్యుడిలాగా మహారాజు తన రాజ్యంలోని ప్రజలకు వాంఛితార్థాలన్నీ వర్షింపజేశాడు. పరమానంద భరితుడైనాడు. ఇలా ఉంటూ ఉండగా రాజకుమారుడు జనకులకు బంధువర్గానికి సంతోషాన్ని సమకూరుస్తూ దినదిన ప్రవర్ధమానుడు అవుతున్నాడు. చిత్రకేతు మహారాజు తమ కుమారుని మీద వ్యామోహంతో పట్టమురాణి అయిన కృత్యద్రుచి ఎందు బర్ధానురాగుడై ఉండడం తక్కిన భార్యలు సహించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి సంతానం లేకపోవటం వల్ల. ఈ కుమారుడే కదా మనందరికీ రాజు దూరం అవటానికి కారణమని ఈర్ష్యతో వాళ్ళు ఆ రాజకుమారుడి మీద విషప్రయోగం చేశారు. పిల్లవాడు నిద్రించిన వాడు నిద్రించినట్టే, పడుకున్నవాడు పడుకున్నట్టే మరణించాడు. ఉదయాన్నే నిద్ర లేపుతామని వెళ్లిన దాదికి మంచం మీద రాజకుమారుడు యొక్క మృత కళేబరం కనిపించింది. ఆ వికృత దృశ్యాన్ని చూచి దాది ఆశ్చర్యంతో, దుఃఖంతో, భయంతో కింద పడి తెరులుతూ పెద్దగా ఏడ్చింది. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. ఈ చిత్రకేతోపాఖ్యానం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.